ఎం కందకుర్తిలో ఈ నెల 11న కేశవ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సిపి సాయి చైతన్య పరిశీలించారు. సభాస్థలం పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, క్యూఆర్టీ టీమ్స్, సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. దాదాపు 400 మంది పోలీసు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. విభాగంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. శుక్రవారం కోటగల్లీలో నిర్వహించిన ప్రపంచ హోమియో దినోత్సవంలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రజలు ఆయుష్ విభాగాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం నిజామాబాద్ జిల్లా వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలన్నారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం చాన్కంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు.